మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. నమస్తే మేడం. నమస్తే అమ్మా. నక్షత్రాల్లో చిత్తా నక్షత్రం గురించి ఎక్కువగా మనల్ని అడుగుతూ ఉంటారు. మరి మా నక్షత్రానికి ఫస్ట్ మేము తెలుసుకోవాలంటే మాది చిత్తా నక్షత్రం అని ఏ అక్షరం ద్వారా తెలుసుకోవచ్చు అని అడుగుతారు. ఫస్ట్ తెలుసుకోవాలని అందరికీ ఆతృత ఉంటుంది. సో ఏ అక్షరాలు అంటారు మేడం? ఈ నక్షత్రానికి పే, పో, రా, రి ఇలాంటి పేర్లు నామాలు ఎవరైతే మొదలవుతుంటాయో పేతో కానీ, పోతో కానీ, రాతో కానీ, రీతో కానీ ఇలాంటి అక్షరాలతో మొదలైన వాళ్ళందరూ కూడా చిత్తా నక్షత్రం వాళ్ళే. ఓకే. అయితే ఇప్పుడు మనం చిత్తా నక్షత్రం గురించి మాట్లాడుకుంటున్నాం కనుక ఎప్పుడూ కూడా ఆ నక్షత్రానికి అధిపతి ఎవరు అనేది తెలుసుకోవాలి మనం. కాబట్టి చిత్తా నక్షత్రానికి అధిపతి కుజుడు. అలాగే మొదటి 2 పాదాలు మనకి కన్యా రాశిలో ఉంటే మిగతా 2 పాదాలు తులారాశిలో ఉంటాయి. అందుకని ఏంటంటే సాధారణంగా వీళ్ళల్లో మంచి ప్రజ్ఞాపాఠవాలు కనపడుతూ ఉంటాయి. అలాగే ఒక రకంగా కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకునే ఒక బుద్ధి కుశలత కూడా కనపడుతూ ఉంటుంది. అంటే చూడండి 2 కాంబినేషన్స్లోకి వచ్చేస్తారు వీళ్ళు. కుజుడు అనగానే అందరూ ఏమంటారు తెలుసా, ఇంకే ఉంది ఫైటరు, ఈయన ఏదో ఒకటి చేసేస్తారు అని. ఈ నక్షత్రంలో చిత్తా నక్షత్రం వాళ్ళలో ఆ ఫైటింగ్ నేచర్ ఎక్కువ కనిపించదు. ఎందుకంటే 2 పాదాలు కన్యలో 2 పాదాలు తులలో ఉండేటప్పటికీ బుధుడి యొక్క రాసుల్లోనూ శుక్రుడి రాసుల్లోనూ ఉన్నప్పుడు అంత ఫైటింగ్ నేచర్ వీళ్ళలో కనిపించదు. వీళ్ళలో ప్రజ్ఞాపాఠవాలు తెలివి ఎక్కువగా ఉండటము, తెలివితోటి పని చేయించుకోవటము, ఆ పని నేర్పరితనం అంటాం కదా, ఆ నేర్పరితనం అనేది మనకి ఇక్కడ కనపడుతూ ఉంటుంది. అమ్మో వీళ్ళు చాలా బాగా పని చేయించుకున్నారండి, ఒక్క మాట అనలేదు, మన ఎవరిని హింసించలేదు, కానీ చక్కగా చేయించేసుకున్నారండి ముచ్చట్లు చెప్పి. మనం చూస్తూ ఉంటాం చాలామందిని, మనకి ఈ పని అవ్వాలి అనుకుంటే కొంచెం ఆయన్ని పెట్టండి, ఆయనకి చెప్పండి, ఆయన చేయించేస్తారు. వాళ్ళు చూడండి ఎంత చక్కగా పని చేయిస్తారంటే వాళ్ళందరూ కూడా చిత్తా నక్షత్రం వాళ్ళు. నిజంగా వాళ్ళలో ఉన్నంత నేర్పరితనం మనం ఇంకెక్కడ చూడం. అలాగే బుద్ధి కుశలత, దీంతో పాటుగా ఎవరు ఎంత పని చేయగలరు అని ఆచితూచి వాళ్ళు లెక్కలేసి చెప్పేయగలరు, వాళ్ళు ఎస్టిమేట్ చేయగలరు. చూడండి వీళ్ళు ఇంత పని చేస్తారండి, వీళ్ళు ఇంత పని చేస్తారు కనుక వీళ్ళు చేయిస్తాం. అది మనకి ఈ యొక్క నక్షత్రంలో ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఓకే మేడం. మరి చిత్తా నక్షత్రం వారికి రిలేషన్ విషయానికి వస్తే ముఖ్యంగా చాలామంది ఎక్కువ పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఏ నక్షత్రం అని అడిగే అప్రోచ్ అవుతూ ఉంటాం మనం. సో మరి ఏ విధంగా ఉంటుంది అంటారు? భార్యాభర్తల రిలేషన్ కానివ్వండి, లేకపోతే అత్తమామలతో కోడలుకునే రిలేషన్ కానివ్వండి, అసలు ఏ విధంగా ఉంటుందంటారు? ముందరగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే చిత్తా నక్షత్రం శాంతి నక్షత్రం. కాబట్టి ఎప్పుడైనా సరే శాంతి నక్షత్రం అనగానే మనందరికీ టెన్షన్ అనమాట, ఏమిటి ఇది శాంతి నక్షత్రం అనేశారు అని. విశేషంగా చిత్తా నక్షత్రానికి శాంతి జరిపించాలి. మొదటి 2 పాదాలకి విశేషపు శాంతి, 3, 4 పాదాలకి కొద్దిగా సామాన్యపు శాంతి. మొదటి 2 పాదాల్లో అంటే నాన్నగారికి, తల్లిగారికి, తండ్రి గారికి గండాలు ఉంటాయన్నమాట. అయితే 3, 4 పాదాలు మామూలుగా శాంతి లేదు అన్నా కూడా మనము కొంచెం సామాన్యపు శాంతి అన్నా, దోషము లేదు అన్నా సామాన్యపు శాంతి అన్నా జరిపించుకోవాలి. కాబట్టి ఈ నక్షత్రంలో ఎవరు పుట్టినా మనము శాంతి నక్షత్రంగా భావించి శాంతి జరిపించుకోవటం అనేది అవసరం. ఇప్పుడు రిలేషన్షిప్స్ గురించి అనుకున్నాం కదా, ఇందాకే అనుకున్నాం ఏమిటి, చాలా తెలివిగల వాళ్ళు, మంచిగా సమయస్ఫూర్తి ఉన్న వాళ్ళు, మంచిగా వాళ్ళ నేర్పరితనాన్ని, వాళ్ళ ఒక కిటుకుల్ని చాలా చక్కగా వాళ్ళ రిలేషన్షిప్లో వాడుకుంటూ ఉంటారు. అంటే ఎక్కడ తగ్గాలి, ఎక్కడ మెప్పు పొందాలి, ఎక్కడ ఎలా ఉండాలి అనేది చిత్తా నక్షత్రం వాళ్ళని చూసి నేర్చుకోవాలి. కాబట్టి రిలేషన్షిప్ ఎప్పుడైతే మనం ఎక్కడ తగ్గాలి, ఎక్కడ బాగుండాలి, ఎక్కడ ఏం చెప్పాలి అనేది తెలుస్తుందో ఆటోమేటిక్గా భార్యాభర్తల మధ్య రిలేషన్షిప్ చాలా వరకు బాగుంటుంది. మేడం, పిల్లల విషయంలో కానివ్వండి, వీళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో, ఒకవేళ చిత్తా నక్షత్రం ఆ నక్షత్రంగా పిల్లలు పుడితే తల్లిదండ్రులు ఏమైనా శాంతి జరిపించుకోవడం కానివ్వండి, వాళ్ళ ఎడ్యుకేషన్కి సంబంధించి కానివ్వండి, ప్రత్యేకమైన ప్లాన్స్ ఏమైనా తీసుకోవాలి అంటారు? చిత్తా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఎలా అయితే శాంతి జరిపించుకుంటారో వారి సంతానం కనుక చిత్తా నక్షత్రంలో పుడితే తప్పనిసరిగా జరిపించుకోవాలి. కాబట్టి ఇక్కడ మనకి ఎటువంటి మినహాయింపు ఉండదు. అలాగే చదువు పరంగా చాలా బాగా చదువుకుంటారు, తెలివిగల వాళ్ళు, చాలా సూక్ష్మంగా గ్రహించేస్తారనమాట, విషయాన్ని గ్రహించగలరు. అందుకని ఇక్కడ చదువు అనేది ప్రత్యేకంగా వీళ్ళు అన్ని రకాల చదువులు చదువుకుంటారు. వీళ్ళు ఈ చదువే అన్నది ఏమీ ఉండదు వాళ్ళకి, మేము ఇదే చదువుతాము అనేది ఏమీ ఉండదు. లా చదవచ్చు, అకౌంట్స్ చదువుకోవచ్చు, మార్కెటింగ్కి వెళ్తారు, మార్కెటింగ్లో కూడా మళ్ళీ మేనేజ్మెంట్ అంటారు, లేకపోతే మార్కెటింగ్ మేనేజ్మెంట్ కాదండి మేము వెళ్ళి ఏవైనా సరే కెమికల్స్లో మేము పనిచేస్తామంటారు, షిప్స్లోకి వెళ్తూ ఉంటారు. ఇలా రకరకాలుగా వాళ్ళు చెయ్యని ప్రయోగం అంటూ ఉండదు. అన్ని రకాల రంగాలలోనూ కూడా చిత్తా నక్షత్రం వాళ్ళు మనకి ఎక్కువ కనపడుతూ ఉంటారు. వాళ్ళలో ఏంటంటే ధైర్య సాహసాలు, చొచ్చుకుపోయేతనం కనపడుతూ ఉంటుంది.
పని చేయించుకోవటము, పని చెయ్యటము, ఇవి రెండూ కనపడతాయి. రిలేషన్షిప్లో కూడా ప్రేమించడం అనే గుణం కనపడుతుంది. అంటే వాళ్ళు చెప్పిన వాళ్ళు మాట విన్నారా, వాళ్ళని కొంచెం ఎక్కువ ప్రేమిస్తారు, లేకపోతే ఎలా ప్రేమించేటట్టు చేసుకోవాలి అని చూస్తారు. తెలివితేటలు కలిగిన వాళ్ళుగా చెప్పుకోవాలి. ఇక్కడ ఏంటంటే గొడవ పడతారు, ఇబ్బంది పెట్టుకుంటారు అని మనం ఈ నక్షత్రం గురించి చెప్పడానికి ఉండదు. ఎంతో సాధించేద్దాం అనుకుంటారు, కానీ తీరా రంగంలోకి దిగిన తర్వాత అక్కడ ఉన్న ఒడిదుడుకులు కానీ అక్కడున్న ఇబ్బందులు కానీ గమనించి దాని ప్రకారంగా మళ్ళీ మారేందుకు ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి చిత్తా నక్షత్రంలో ఇది కూడా మనం చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. మనం అనుకున్న విధంగా మన ప్లానింగ్ ప్రకారం నడవట్లేదు అనుకున్నప్పుడు నిరాశ పడకుండా ముందుకు వెళ్ళాలి. ఇంకా ఏదైనా మనం ఇంప్రూవ్ చేసుకోవాలా, మనం ఏదన్నా ఎడ్యుకేట్ చేసుకోవాలా, లేకపోతే మనం ఏమైనా చూసి నేర్చుకోవాలా, అలాంటప్పుడు 10 మెట్లు కూడా దిగి చక్కగా వాళ్ళు నేర్చుకుంటారు. ఓకే మేడం, ప్రత్యేకించి చిత్తా నక్షత్రం వాళ్ళు పెట్టుబడులు పెట్టేటప్పుడు కానివ్వండి, వ్యాపారం చేయాలన్న ఐడియాస్ ఉన్నప్పుడు కానివ్వండి, కలిసి వస్తుందంటారా? ఒకవేళ కలిసి వస్తే ఎటువంటి వ్యాపారాల్లో వీళ్ళు పెట్టుబడులు పెడితే బాగుంటుంది అంటారు? చాలా చక్కటి ప్రశ్న. వీళ్ళు ఇందాకే చెప్పాను కదా, అన్ని రంగాలలోనూ ముందుంటారని. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టారంటే వీళ్ళని మించిన వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే వీళ్ళు చేసే ప్లానింగ్ ఉంటుంది చూసారా, అద్భుతమైన ప్లానింగ్ అనమాట. దాన్ని ఎవరు తీసుకొచ్చేయలేరు. తర్వాత ఇప్పుడు మనకి ప్రొడక్షన్స్ ఉంటాయి కదా, ప్రొడక్షన్ హౌసెస్ అంటూ ఉంటారు. లేకపోతే మనకి చాలా వరకు టెక్నికల్ సైడ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, లేకపోతే కంప్యూటర్స్ ఉంటాయి, లేకపోతే మనం వెళ్ళి ఏదైనా సరే వాణిజ్య రంగాలు అంటే మార్కెటింగ్ అనుకుందాం, లేకపోతే బిజినెస్ అనుకుందాం, లేకపోతే ఆటోమొబైల్స్ అనుకుందాం, ఇలాంటి వాటి అన్నిట్లోనూ కూడా వీళ్ళు పెట్టుబడి పెట్టచ్చు. అలాగే ముఖ్యంగా స్త్రీలు అడుగుతుంటారు కదా, మనం ఎలాంటి పెట్టుబడి పెడితే బాగుంటుంది అని. వీళ్ళకి సెంట్స్ అంటే చాలా బాగా కలిసి వస్తాయి. సెంట్స్ కానీ, పర్ఫ్యూమ్స్ కానీ, లేకపోతే కొంతవరకు స్త్రీ సంబంధమైనవి ఏమున్నా కూడా వీళ్ళు చాలా చక్కగా పైకి వచ్చేస్తారు. అంటే ఎనీథింగ్ రిలేటెడ్ ఆడవాళ్ళకి సంబంధించినవి, చీరలు, నగలు, సెంట్లు, పర్ఫ్యూమ్స్, కాస్మెటిక్స్, ఇవన్నీ కూడా చక్కగా పనికొస్తాయి. ఓకే, సో ప్రత్యేకించి వీళ్ళు రత్నాల గురించి కూడా అడుగుతూ ఉంటారు. ఏ కలర్ది ధరిస్తే మంచిది, మాకు ఏదైనా ప్రిఫర్ చేయగలరా అని పర్సనల్గా మనకి మెసేజెస్ కానీ కామెంట్స్ రూపంలో కానీ అడుగుతూ ఉంటారు. మనం వేరే నక్షత్రం గురించి మాట్లాడినప్పుడు కింద మాది నక్షత్రం ఏదైతే బాగుంటుంది మేడం అని. మరి ప్రత్యేకించి ఈ చిత్తా నక్షత్రం వారికి ఏ కలర్ రత్నం అయితే మంచిది అని? వీళ్ళు పగడం పెట్టుకోవటం చాలా మంచిది. పగడం పెట్టుకోవటం వలన ఎటువంటి చిన్న చిన్న దోషాలు ఉన్నాయి. ఇప్పుడు కొంతమందికి డౌట్ వస్తుంటున్నాయండి, మాకు ఏదన్నా కొంచెం వివాహం ఆలస్యం అవుతుంది, లేకపోతే మాకు ఏమైనా చిన్న చిన్న దోషాలు ఉన్నాయి, అలాంటి వాళ్ళందరూ కూడా పగడం ధరించవచ్చు. కాబట్టి పగడం వలన వచ్చే దోషం ఉండదు. అలాగే కుజుని కొంతమందికి కుజుడు నీచ స్థితిలో ఉంటాడు వాళ్ళ జాతకం ప్రకారం, అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ ఈ పగడం ధరించవచ్చు అనమాట. పగడం ధరించడం వలన చాలా చక్కటి ఫలితాలు వాళ్ళకి కనపడుతూ ఉంటాయి. చాలామంది పీస్ ఆఫ్ మైండ్ కోసం, మనశ్శాంతి కోసం ఏదైనా దోషాలున్నా, జరగకూడనివి ఏమైనా ఇంట్లో జరిగినప్పుడు కొంచెం వాళ్ళు డల్గా ఉంటూ ఉంటారు. అలాంటప్పుడు ఏదైనా మొక్కని కానీ ఏదైనా కార్యాన్ని కానీ ఇంట్లో చేస్తే శుభం జరుగుతుంది అంటూ ఉంటారు కదా. మరి ప్రత్యేకించి వీళ్ళు ఏదైనా మొక్కను నాటినా కానివ్వండి, ఇంట్లో ఏదైనా చేస్తే మంచిది అంటారు? సరే, ఈ నక్షత్రం వాళ్ళు మారేడు చెట్టును నాటాలి. కాబట్టి ఏంటంటే మనశ్శాంతి అనేది ఈ నక్షత్రం వాళ్ళు కొంతవరకు సాధిస్తారనే చెప్పొచ్చు. అంటే మనసుని ఎక్కువ కష్టపెట్టుకోరు. ఇందాక ఒక మాట అన్నాను కదా, ఏదైనా సరే సాధించాలి అనే పట్టుదలతో వెళ్తారు. సాధించలేకపోయినప్పుడు నిరుత్సాహపడరు, మళ్ళీ ప్రయత్నం చేస్తారు. కాబట్టి మనశ్శాంతి కోసం అని కాకుండా అసలు మన నక్షత్రానికి సంబంధించిన వృక్షం ఏది అన్న ఆలోచన మనకు వస్తూ ఉంటుంది కనుక వీళ్ళు మారేడు చెట్టుని నాటటం, అలాగే మారేడు దళాలతోటి శివార్చన చేయటం, అంతకంటే పుణ్యఫలం ఇంకేది రాదు మనకి. ఎటువంటి కష్టాలున్నా, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, ఎటువంటి శారీరక మానసిక, ఇందాక మీరు అన్నారు మనసు కష్టంగా ఉంటే మానసిక బాధలు తొలగిపోవాలన్నా శివార్చన కనుక మారేడు దళాలతోటి చేస్తే చాలా చక్కటి ఫలితాలు వీళ్ళకి కనపడుతుంటాయి. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎవరికైనా మనసు కుదురుగా లేదనుకోండి, మారేడు దళాలతోటి శివనామాన్ని స్మరిస్తూ శివ పంచాక్షరి జపిస్తూ స్వామివారిని అభిషేకం చేయండి. తప్పనిసరిగా వాళ్ళ మనసు కుదుటపడుతుంది, అలాగే వాళ్ళకి ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. ఓకే మేడం, మరి వీళ్ళకి లక్కీ కలర్ ఏది అంటారు, లక్కీ డే, దాంతోపాటు ఏ రోజు కలిసి వస్తుందని అడుగుతూ ఉంటారు. మరి వీళ్ళకి సంబంధించి లక్కీ నెంబర్ కూడా ఏది అంటారు? అసలు వీళ్ళకి మనం లక్కీ డేస్ చూసాము అంటే మంగళవారం బాగుంటుంది, ఆదివారాలు కూడా వీళ్ళకి చాలా వరకు కలిసి వస్తాయి. అలాగే లక్కీ కలర్స్ చూసాము అంటే ఆరెంజ్ కానీ రెడ్ కానీ ఇవన్నీ కూడా వీళ్ళకి కలిసి వచ్చే కలర్స్. లైట్ రెడ్స్, డార్క్ రెడ్ నుంచి లైట్ రెడ్ వరకు వీరు ఏదన్నా వేసుకోవచ్చు. అలాగే కొంతవరకు వీరు వైట్స్ కూడా ప్రిఫర్ చేస్తుంటారు. చాలా వరకు వైట్స్ కానీ హాఫ్ వైట్ కానీ ఇలాంటివి కూడా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అలాగే వీళ్ళు చాలా వరకు వీళ్ళకి డేస్, లక్కీ డేస్ ఏంటి అంటే 2, 4, అలాగే 2, 4 నంబర్స్, ఇవి రెండు కూడా వీళ్ళకి డేస్ ప్రకారం అయితే మనం ఇందాక అనుకున్నట్టు మంగళవారం, ఆదివారం ఇవి రెండు కలిసి వస్తాయి. లక్కీ నంబర్స్ ప్రకారం చూసామంటే 2 కానీ 4 కానీ ఇవి రెండు కూడా వీళ్ళకి లక్కీ నంబర్స్గా చెప్పుకోవచ్చు మనం.
సో ఏ దేవుడిని ఆరాధిస్తే మంచిది అంటారు మేడం ఫైనల్? వీళ్ళు కూడా ఇక్కడ కన్యా రాశిలో ఉన్నారు, అలాగే తులారాశిలో ఉన్న వాళ్ళు ఉంటారు కనుక, ఒకటి శివార్చన, మారేడు చెట్టుని నాటాము అంటే శివుణ్ణి వదలకూడదు, శివుణ్ణి పట్టుకోవడం. రెండు, సుబ్రహ్మణ్య స్వామిని, కుజుడికి ఎప్పుడూ కూడా సుబ్రహ్మణ్య స్వామి, దుర్గాదేవి వీళ్ళని మనం ఎక్కువ ఆరాధిస్తూ ఉండాలి. కాబట్టి దుర్గా ఉపాసన చేసేవాళ్ళు, లేకపోతే దుర్గాని ఆరాధించేవాళ్ళు ఇలాగా వీళ్ళు ఏం చేస్తూ ఉండాలంటే, ఒక బుధవారం రోజున కానీ లేకపోతే గురువారం రోజున కానీ అమ్మవారి దర్శనం చేసుకుంటూ ఉండాలి. దుర్గాదేవి దుర్గాష్టకం చదవటం, లేకపోతే దుర్గా కవచం చదవటం. దుర్గా కవచం అసలు రోజు చదువుకోవాలి. కాబట్టి చిత్తా నక్షత్రం వాళ్ళు దుర్గా కవచం చదివినా, అష్టకం చదివినా, అమ్మవారి దర్శనం చేసుకున్న, మంగళవారాలు స్వామివారి గుడికి వెళ్ళి లేకపోతే అమ్మవారి గుడికి వెళ్ళి దీపారాధన చేయటం, అది కూడా రాహుకాలంలో గనక చేస్తే చాలా చక్కగా దోషాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళకి తొలగిపోతాయి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.